సుజనా చౌదరి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. హైదరాబాద్ వెళ్ళి అమీర్పేటలోనో ఎక్కడో ఉండి ఉద్యోగం చూసుకోవటమా, బెంగళూరు వెళ్ళి జయనగర్లో ఉంటామా, మెడ్రాస్ వెళ్ళి టీనగర్లో ఉంటామా, ఇదే నడిచింది. ఇది ఒక అంటే దుర్మార్గ చర్య అనండి, ఏదన్నా కానండి, ఆలోచన లేని చర్య అది. అందులో మాత్రం డౌట్ లేదు. మనకి రాజకీయాల్లో ఎన్నికల వరకు మనం ఫైట్ చేసుకోవాలి. ఆ తర్వాత అభివృద్ధి యువతరానికి భావితరానికి ప్రతి ఒక్కరికి ఏం కావాలని చూడాలి. అలా కాకుండా కక్ష సాధింపు రాజకీయాలే చేసినట్లుగా ఉంది. పోలవరం ప్రాజెక్టు కారణాలు ఏదైనప్పటికీ ఆ రోజు నేను పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి ఏ ఒక్కటి ఒక మనిషితో అవ్వదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా సపోర్ట్ చేస్తే, వెంకయ్యనాయుడు గారు అక్కడ అర్బన్ డెవలప్మెంట్గా మినిస్టర్గా ఉన్నప్పుడు అనేక టిట్కోయిల్స్ చేశాం. ప్రతి దాంట్లో ఎంతో కొంత నేను అక్కడ మంత్రిగా ఉన్నప్పటికీ ఒక గుమస్తాలాగా ఎక్కిన గడప దిగకుండా దిగిన గడప ఎక్కకుండా తిరిగి అప్పటి ఉన్న మన ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారితో అనేక సహాయాలు తీసుకొని, ఉమాభారతి గారు, గడ్కరీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు, ఇట్లా పేర్లు చేస్తే అందరూ సహకరించడం మూలాన సాధ్యమైంది. అన్ని ఇన్స్టిట్యూషన్స్ పార్లమెంట్లో అనేక బిల్లులు పాస్ అవుతుంటాయి. ఇంప్లిమెంట్ అవడానికి కొన్ని అయితే 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఇంప్లిమెంట్ కావు. ఇప్పుడు పంజాబ్, హర్యానా ఇది చాలా పెండింగ్ ఉన్నాయి. ఇంకా అట్లా కంపేర్ చేసుకుంటే అప్పుడు పీరియడ్లో మాత్రం చాలా గోల్డెన్ పీరియడ్ అది. మన జగన్మోహన్ రెడ్డి గారు 151 స్థానాలు వస్తే ఆయనకు వయసు రీత్యా కానీ అన్నిటి రీత్యా బ్రహ్మాండంగా చేస్తారని అనుకున్నాను నేను పర్సనల్గా, పార్టీలకు అతీతంగా. కానీ మన దురదృష్టవశాత్తు ఈ 5 సంవత్సరాల్లో ఏ ఒక్కటి కనపట్ల, ఏ వర్గాన్ని వదల్లా. ప్రతి వర్గానికి ఏదో రకంగా అసౌకర్యం కల్పించినదే కనపడతా ఉంది. ఈ రోజుకి మనం అశోక్ చక్రవర్తి గారిని గుర్తుపెట్టుకున్నామంటే ఆయన మొక్కలు నాటాడు, మంచినీరు సదుపాయం చేశాడు అన్నది. ఇక్కడ రాసుకోవాలి అంటే భావితరం జగన్మోహన్ రెడ్డి గారు పీరియడ్లో 3 మొక్కలు ఆటాడి రాజధాని పాటు చేశారు, పోలవరంతో రివర్స్ టెండరింగ్ చేసి అది చేశారు, ఎన్జిఓస్కి ఇచ్చేశారు, ఇంకోళ్ళకి ఇచ్చేశారు. అన్ని నెగిటివ్ ఉన్నాయి కానీ పాజిటివ్ అయితే కనపట్ల.